అది 130 ఏళ్ల క్రితం నాటి మెను. మన దేశంలోని ఇద్దరు మహారాజుల మధ్య జరిగిన విందుకు సంబంధించిన మెను. ఇది ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎందుకంటే 130 ఏళ్ల క్రితం నాటి మెనూలో ఉన్నవన్నీ ఫ్రెంచ్ వంటకాలే. ఒకటి తప్ప అదొకటి మాత్రమే మన ఇండియన్ ఐటెం. దీంతో అప్పట్లోనే ఖరీదైన పుట్టగొడుగులతో చేసిన ఫ్రెంచ్ ఐటెంతో పాటు ఆర్టిచూక్స్ వంటి పదార్థాలతో చేసిన కాస్ట్లీ ఫుడ్ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే పూర్తిగా ఫ్రెంచ్ భాషలోనే ముద్రించిన ఆ మెనూలో ఉన్న మిగతా ఐటమ్స్ ఏంటో తెలిస్తే దిమ్మ తిరగడం ఖాయం. లెట్స్ వాచ్. ప్రస్తుతం 130 ఏళ్ల క్రితం ఇద్దరు భారత మహారాజుల మధ్య జరిగిన ఓ విందు భోజనం మెనూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే గ్వాలియర్ మహారాజు గౌరవార్థం బరోడా మహారాజుకు ఇచ్చిన ఈ విందులో భారతీయ వంటకాల కంటే ఎక్కువగా ఫ్రెంచ్ వంటకాలే ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఆ విందు డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం గుజరాత్లోని వడోదరాలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లు అయిన లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో 1897 జనవరి 31న ఈ విందు ఇవ్వడం జరిగింది. దక్షిణాసియా చరిత్ర పరిశోధకురాలు నేహా వర్మాని అమెరికాలోని ఓ ఆర్కైవ్లో భద్రపరిచిన ఈ మెనూ కార్డ్ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేయడం ఇది వెలుగులోకి వచ్చి తెగ వైరల్ అవుతోంది. అయితే 130 ఏళ్ల క్రితం 19వ శతాబ్దంలో బరోడా మహారాజు గ్వాలియర్ మహారాజు కోసం ఏర్పాటు చేసిన విందు ఇంత లేటెస్ట్ ఐటమ్స్తో, అందులోనూ పూర్తిగా ఫ్రెంచ్ కాస్ట్లీ ఐటమ్స్తో రిచ్గా ఉంటోందని ఎవరూ ఊహించరు. ఇందులో చాలా ఫ్యాన్సీ ఫ్రెంచ్ పేర్లున్నాయి అని నేహా వర్మాని తన పోస్ట్లో పేర్కొన్నారు. అయితే మెనూ వెనుక బ్రిటిష్ పాలన కాలంలో భారతీయ రాజుల పెద్ద లాజిక్కే ఉందని, రాజులు మహారాజులు తమ ప్రతిష్టను ఆధునికతను ప్రదర్శించుకోవడానికి దౌత్య సంబంధాల కోసం ఇలాంటి యూరోపియన్ సంస్కృతిని అనుసరించేవారని చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు. ఇక పూర్తిగా ఫ్రెంచ్ భాషలో ముద్రించిన ఈ మెనూలో ఖరీదైన ట్రఫుల్స్ అంటే ప్రపంచంలోనే అత్యంత అరుదుగా దొరికే ఒకే ఒక రకమైన పుట్టగొడుగులు, ఆర్టిచోక్స్ వంటి పదార్థాలతో చేసిన వంటకాలున్నాయి. బాదం సూప్, ఇటాలియన్ మటన్ చాప్స్, పిస్తా ఐస్ క్రీమ్ వంటివి కూడా ఉన్నాయి. అయితే మొత్తం వంటకాల్లో వెజిటేబుల్ మజిడోయిన్ కర్రీ, రైస్ అనే ఒకే ఒక్క భారతీయ వంటకం ఉండడం గమనార్హం. మెనూలో ఉన్న ఓటేస్ డి అమాండస్ బాదం కస్టర్డ్ ఆకలిని మేల్కొల్పడానికి నట్టి స్టార్టర్గా ఉపయోగపడుతుంది. పాయిజన్ బ్రెడ్ సాస్ మయోనైజ్, గొప్ప మయోనైజ్ సాస్తో బ్రైజ్డ్ ఫిష్, క్రీమ్ డి ఓలైట్ ట్రఫుల్స్తో నింపబడిన విలాసవంతమైన చికెన్ క్రీమ్ సూప్, కొటెలెట్స్ డి మౌంటెన్యే ఎల్ ఇటాలియన్ శైలిలో తయారు చేసిన లమ్ కట్లెట్స్. ఇలా మెనూ అంతా కూడా ఖరీదైన ఫ్రెంచ్ ఐటమ్స్తో ఉంది. ఇక ఈ మెనూ చూసిన నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ పెడుతూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.